ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ప్రయాణమయ్యే సమయంలో భగవంతుని తలుచుకుని పఠించవలసిన శ్లోకాల్ని, వాటిని పఠించడం వల్ల కలిగే లాభాన్ని గురించి చర్చించుకుందాం. మన పెద్దలు ఎక్కడికైనా ప్రయాణమయ్యే సమయంలో తిథి, వారం, నక్షత్రం, లగ్నం, వర్జాలను చూసుకుని మంచి ముహూర్తంలో బయలుదేరేవారు. ఆ ముహూర్త బలం వల్ల బయలుదేరిన పని నిర్విఘ్నంగా నెరవేరుతుందని నమ్మేవారు. ఇది నమ్మకమే కాదు, నిజం కూడా. జ్యోతిష శాస్త్రం వీటిని నొక్కి చెబుతోంది. 6 వేదాంగాలలో జ్యోతిషం ఒకటి. ఖగోళ శాస్త్రం గురించి, ముహూర్త నిర్ణయం గురించి చెప్పేదే జ్యోతిషం. తిథిర్న దోషా యుదయే చ కాలే నక్షత్ర దోషో అభిజితౌ చ కాలే లగ్నాతి దోషాస్తమయే చ కాలే నవార దోషా ప్రభవంతి రాత్రౌ. సూర్యోదయ కాలంలో తిథి దోషాలు ఉండవట. అభిజిత్ లగ్నంలో అంటే మధ్యాహ్న కాలం నక్షత్ర దోషాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. సూర్యాస్తమయ కాలంలో లగ్న దోషాలు, రాత్రి సమయంలో వారదోషాలు ఉండవని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కానీ ఇప్పుడు మనం కాలంతో పాటు పరుగులు తీస్తున్నాం. ఈ స్పీడ్ యుగంలో వారాలు, వర్జాలు, ముహూర్తాలు, హోరలు లెక్క కట్టుకుని బయలుదేరటం సాధ్యమయ్యే పని కాదు. ఫ్లైటో, ట్రైనో, బస్సు టైంని బట్టి రోజు ఆఫీసులకో స్కూళ్ళకో వెళ్ళేటప్పుడు దుర్ముహూర్తాలని, శకునాలని చూసుకుని బయలుదేరడం అసంభవం. ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అయితే మనం ఏ సమయంలో బయలుదేరినా సరే ఆ దోషాలన్నింటినీ నివారించి మన ప్రయాణం శుభంగా జరగడానికి, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావడానికి మన పెద్దలు చెప్పిన శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం. ఇంట్లో నుంచి బయలుదేరుతూ చదువుకోవలసిన శ్లోకం. ఓం యస్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకాలను చదువుకుంటూ ఇంట్లో నుండి కాలు బయట పెడితే క్షేమంగా గమ్యాన్ని చేరుకోగలం. అక్కడి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగించి తిరిగి ఇంటికి చేరే వరకు ఆ పార్వతీ పరమేశ్వరులు మనకు తోడుగా ఉండి అన్నిటా విజయాన్ని చేకూరుస్తారు. అయితే ఇక్కడ మనం ఇంకొక ముఖ్య విషయాన్ని గమనించాలి. ట్రాఫిక్ సమయాన్ని బట్టి ఇంట్లో బయలుదేరవలసిన సమయాన్ని నిర్ణయించుకుంటున్నాం. ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు తల్లిదండ్రులకు, పెద్దలకు నమస్కరించి ప్రారంభిస్తాం కదా. అలాగే పని మీద బయటికి వెళ్ళే సమయంలో కూడా, మనం రోజు బయటికి వెళ్ళే సమయంలో కూడా ఇంట్లో ఉన్న పెద్దవారికి నమస్కరించి బయలుదేరితే ఎలాంటి ఆపదలు లేకుండా వారి దీవెనలు కూడా మన తోడుంటాయి. బయటికి వెళ్ళే సమయంలో పఠించవలసిన ఈ శ్లోకాల్ని మరొకసారి మననం చేసుకుందాం. ఓం యస్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధన్యవాదాలు.